ఇప్పుడు ఫోన్ చూసినా టీవీ చూసినా ఏ న్యూస్లో చూసినా ఎక్కడ విన్నా కానీ మొత్తం ఇదే ముచ్చట నడుస్తూ ఉంది. ఈ పెద్ద మనిషి గురించి నడుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, ఆ అమ్మ మృతి చెందడానికి గల కారణం ఎవరు, ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి బాధ్యత వహించాలా లేకుంటే అల్లు అర్జున్ రాక ఒకటే కారణమా? నిన్న సాయంత్రం అల్లు అర్జున్ గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సంధ్యా థియేటర్కి ఆనవాయితీగా మేము వెళ్తున్నాం అని చెప్పేసి మాకు ఒక సెంటిమెంట్ లాగా లేకుంటే సంథింగ్ పెద్ద హీరోలంతా కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వీడియోలో ఏం జరిగింది, ఏం మాట్లాడింది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే ఈ పెద్ద అయితే దండం పెట్టున్నాడు, వీడియోలో ఏముందో చూద్దాం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్టాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఇప్పుడు పెద్ద సినిమాలు సంధ్యా థియేటర్లో రిలీజ్ అయితేనే ఉంటాయి. దానికి సంబంధించిన సినీ నటులు కానీ నటీనటులు అందరూ కూడా వాళ్ళు వస్తారు, చూస్తారు, ప్రేక్షకులతో ఒక పండగ వాతావరణంలాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఏ సినిమాలో జరిగినటువంటి సంఘటన ఈ పుష్ప 2 సినిమా ఈ బన్నీ అన్న విషయంలోనే ఎందుకు జరిగిందనే ఒక విషయం గురించి ఆలోచించాల్సిందే. అండ్ ఇంకో విషయం ఏంటంటే వినోదం కోసం వచ్చినటువంటి ఒక పేద కుటుంబంలో విషాదం ఏర్పడింది. ఆ విషాదానికి నువ్వు 25 లక్షలు ఇస్తే నీకు న్యాయమా? 25 లక్షలతో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక తల్లికి ఒక తల్లి లేని లోటు ఆ పిల్లోడికి ఆ పిల్లకి తీర్చగలవా? ఒక భార్య లేని లోటు ఆ భర్తకు తీర్చగలవా? 25 లక్షలతో నువ్వేం చేయగలవు? మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 25 lakhs. దిస్ ఇస్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ జెస్చర్. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట, సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. అసలు సంధ్యా థియేటర్లో రేవతి ఎలా మరణించింది, ఆ పిల్లోని కూడా ఎలా కాపాడింది అనే విషయం గురించి మీకు చెప్తా. ఇప్పుడు ఆ 9:40 అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత చిన్న పాపను దింపడానికి దిల్సునార్లో అతని భర్త భాస్కర్ తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ థియేటర్ దగ్గరకు వచ్చే టైంకి అక్కడ అదే టైంలో షో టైం అన్నమాట. ఆ షో టైంలో అల్లు అర్జున్ అదే టైంలో రావడం అయితే జరిగింది. అల్లు అర్జున్ చూసినటువంటి అభిమానులు ఆగుతారా? ఆగకుండా ఒకటేసారి బన్నీ అన్న అనుకుంటా ఒకటేసారి అక్కడ హీరో దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తొక్కిసలాట్లో ఈ టైంలో ఇటు ఈ భాస్కర్ అనేటైనా వచ్చి వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు కలుసుకొని అక్కడ థియేటర్లో టికెట్లో ఆ సీట్లలో కేటాయించినటువంటి సీట్లలో కూర్చొని మేము ఒక సినిమాని ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ టికెట్లు ఎన్ని ఉన్నాయో అంతకుమించి భారీ జనాభా అక్కడైతే ఉన్నారు. ఇప్పుడు ఆ టికెట్లో ఒక లిమిట్ అనేది ఉంది కదా, ఆ లిమిట్కి మించి ఒకటేసారి థియేటర్లోకి వెళ్ళడం అనేది అది ఒక ప్రధాన తప్పు. అదే టైంలో అల్లు అర్జున్ రావడం అనేది అండ్ ఇంకోటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కానీ లేకుంటే సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కానీ మన అనుమతి అనేది తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. కానీ పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఆయన అక్కడికి వచ్చిన దానివల్ల ఒకటేసారి ఈ తోపులాట అనేది ఏర్పడటం వల్ల అప్పటికీ కూడా ఆ తల్లి కొడుకుని ఇట్లా పొత్తి కడుపులో దాచుకొని ఇప్పుడు తను పోయినా కానీ కొడుకుని రక్షించుకున్నటువంటి తల్లి మహాతల్లి ఆ రేవతి గారు. ఇప్పుడు ఇంకో విషయానికి వచ్చినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేసింది. ఎట్లా అంటే
ఇప్పుడు అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడుతుంది, అక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ తెలుసు. ఎన్నో సినిమాలు చూశారు, ఎంతోమంది అక్కడ సెలబ్రిటీలు వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయం ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి, అక్కడ డిపార్ట్మెంటు పట్టించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందండి, సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు మన ట్యాక్స్ అటు కూడా కడుతున్నారు కదా. ఇప్పుడు మన ప్రీమియర్ షో వేస్తున్నారు, ప్రీమియర్ షోకి అక్కడ ట్యాక్స్ కట్టిన తర్వాత కదా ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ షో నడిపించుకునేది. ఇప్పుడు ప్రభుత్వానికి పైసలు పోయినాయి, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? ఇది ప్రభుత్వ హత్య కూడా. ఇప్పుడు రేవతి చనిపోవడానికి కారణం ప్రభుత్వాన్ని కూడా బాధ్యత వహించాలి. అండ్ అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేదు? ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువ పెద్ద భద్రతా దళం ఎందుకు పెట్టుకోలేదు? ఎక్కువ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు అధిక జనాభా అధికంగా వచ్చినటువంటి ప్రేక్షకుల్ని ఎందుకు ఆపేటటువంటి ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. ఈ కారణాల వల్లనే ఆ రేవతి అని 35 ఏళ్ళ మహిళ చనిపోవడానికి ప్రధాన కారణం ఆ మహాతల్లి కాపాడుకున్నటువంటి శ్రీతేజ్ అనే ఒక 11 ఏళ్ళ పిల్లోడు ఇప్పటికీ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ పిల్లోడు పరిస్థితి ఏంటి అనేది కూడా హాస్పిటల్ యాజమాన్యం బయటికి చెప్పే పరిస్థితి అయితే చేసలేదు. వాళ్ళ తల్లి అక్కడ వాళ్ళ తండ్రి అయినటువంటి భాస్కర్రావు గారు అక్కడ ఉన్నా కానీ నా కొడుకు పరిస్థితి ఏంటి అన్నా కూడా మంచిగానే ఉన్నారు, సేఫ్, నేను ఇంకొక గంటకి లేకుంటే 2 గంటలకి లేదా 3 గంటలకో 4 గంటలకో నేను మీకు చెప్తాను, లేకుంటే మీకు ఈవినింగ్ లోపు మీకు ఏ విషయం అనేది నేను చెప్తా అని చెప్పేసి చెప్తున్నారే తప్ప కరెక్ట్గా శ్రీతేజ్ అనే పిల్లోడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటే బ్రతుకుతాడా, ప్రాణాలతో ఉంటారా లేరా అన్నట్లు కూడా చాలామంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రాణాలతో ఉన్నారా లేరా అన్నట్లు కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం అవాస్తవం ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం బయటకు తెస్తేనే కదా తెలిసేది. అండ్ అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు మన అల్లు అర్జున్ అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టనున్నారు. మరి ఆ ప్రెస్ మీట్లో ఏం జరుగుతుంది? ఈ గ్యాప్లో డాక్టర్లు ఏం చెప్పబోతున్నారు? అంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందా లేకుంటే నెగిటివ్ రెస్పాన్స్ ఉంటుందా? అంటే ఏమొస్తుంది హాస్పిటల్ దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది, అక్కడ ఏం మాట్లాడాలి అన్న ఒక భయం. ఒకవేళ ప్రమాదవశాత్తు జరగరానటువంటి నష్టం, ఇంకో ప్రాణ నష్టం కనుక జరిగితే ఆ తర్వాత అల్లు అర్జున్ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ అల్లు అర్జున్ మీద కేసు అయితే అయి ఉంది. మరి హౌస్ అరెస్ట్ అని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. దాంట్లో అది వాస్తవం కాదన్నట్లు కూడా ఉంది. ఇప్పుడు మొత్తం కూడా ఇది వాస్తవం అవాస్తవాలు పక్కన పెడితే మొత్తం కూడా గోల్మాల్ అయితే జరుగుతుంది. ఈ గోల్మాల్ ఏంటి? మన అల్లు అర్జున్ గారు సాయంత్రం 4 గంటలకు ఏం మాట్లాడతారనే ఒక విషయం గురించి అయితే సిగ్నేచర్ స్టూడియోస్ వేదిక ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను.